చికెన్ దమ్ బిర్యానీని ఇలా గాని చేశారంటే ఇంట్లో అంతా లొట్టలు వేసుకుంటూ ఆవురావురుమని లాగిచ్చేస్తారు. పక్కా కొలతలతో వంట రాని వారు సైతం ఈజీగా చేసుకునేలాగా నేను చికెన్ దమ్ బిర్యానీని తయారు చేశానండి. ఈ స్పెషల్ బిర్యానీ మసాలా దీనికి అదిరిపోయే రుచిని తీసుకొస్తుంది. 1 కేజీ బాస్మతి రైస్ తో ఈ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. బాగా కడుక్కున్న తర్వాత ఇది మునిగేంత వరకు నీళ్లను పోసుకుని కొద్దిసేపు అయితే ఈ బియ్యాన్ని నాననిద్దామండి. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ బిర్యానీకి ఈ మసాలా పొడి చాలా హైలైట్ అండి. 1 స్టారు, జాపత్రి, జాజికాయ, యాలకులు, 1 2 ఇంచుల చెక్క, 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, లవంగాలు పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. 1 అరకప్పు పెరుగు వేసుకుందాము. 5-6 వరకు పచ్చిమిరపకాయలని ఇలా 2గా చీల్చుకుని వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. ఈ పెరుగును వేసేసుకుందాము. 1 పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసేసుకుందామండి. ఫ్రెష్ గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకోవాలి. కస్తూరి మెంతి ఇలా మెత్తగా నలిపిన తర్వాత ఇందులో వేసుకుందామండి. 1 గుప్పిడి వరకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. బాగా కలిపేసుకుని 1 నిమ్మకాయ తీసుకుని నిమ్మరసాన్ని ఇందులో వేసేసుకుందామండి. ఇలా దగ్గరగా తీసుకున్న తర్వాత 1 అరగంట పాటు చికెన్ ని ఊరనిద్దామండి. కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకుని కొంచెం వెళ్తుండేటట్టుగా నీళ్లు పోసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఓల్ బిర్యానీ సామాన్లు ఇందులో వేసేసుకుందామండి. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 బద్ద నిమ్మరసం పిండేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుందాము. వాటర్ మరిగేలోపు స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉండే బిర్యానీ గిన్నె పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్. ఊరిన చికెన్ ని ఆయిల్ లో వేసేసుకుందామండి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఎసరు మరగబెడుతున్నాం కదా, ఆ మరగబెట్టిన వేడి నీళ్ళని 1 అర గ్లాస్ వేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి చికెన్ అయితే ఉడకనిద్దామండి. నానబెట్టిన రైస్ ని ఈ నీళ్ళలో పోసేసుకుని గరిటతో అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. విరిస్తే 2 ముక్కలు అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. ఆయిల్ అది సెపరేట్ అయిపోయిన తర్వాత ఈ ఉడికిపోయిన రైస్ ని నీళ్ళు అనేవి ఏమీ లేకుండా ఇలా జాలి గరిటతో చక్కగా స్ట్రైన్ చేసేసుకుని మొత్తం రైస్ అంతా కూడా దీనిపైన వేసేసుకుందామండి. ఫుడ్ కలర్ వేస్తున్నానండి. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా దీనిపైన వేసేసుకుందామండి. ఫాయిల్ పేపర్ పెట్టేసుకుందామండి. దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు, సిమ్ లో 10 నిమిషాలు, 20 నిమిషాల పాటు దీన్ని మనం దమ్ చేయాలండి. ఈ విధంగా మనం గరిటతో కలుపుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండి చికెన్ దమ్ బిర్యానీ అయితే తయారైపోయిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి.